ఒక వెలుగు వెలిగి నిత్యపూజలందుకున్న పెద్దశంకరంపేట పట్టణానికి సమీపంలో ఉన్న గురుపాదగుట్టపై గల శివాలయం నిరాధనకు గురై ప్రస్తుతం మళ్లీ పూర్వవైభవం రానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలనాడు ఎంతో పేరు ప్రఖ్యాతిలు గడించిన ఈ దేవాలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా పోవడంతో పట్టణానికి చెందిన ఆలయ ధరకర్త బలరాం సంగమేశ్వర్ ముందుకు వచ్చి 35 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆలయానికి పూర్వవైభవం తీసుకువస్తున్నాడు. గత 35 ఏళ్ల క్రితం ఇక్కడి శివాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జాతర, బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగాయి. కాక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయం పక్కనే ఉన్న మండపం, ఆంజనేయ ఆలయం, నూతనంగా నిర్మిస్తున్న నగేంద్రుడు, నవగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న పుణ్యవచనం, రుద్రాభిషేకం, ఆకుల పూజ, అన్నపూజ, ఈ నెల 20న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి ఓడిబియ్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కట్టమైసమ్మ గురుపాదగుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు తెలిపారు.